రాయలసీమ యూనివర్సిటీ అధికారుల వేధింపులు తాళలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న సురేష్ నాయక్ ఘటనపై సమగ్ర విచారణ జరపాలని రామశంకర్ నాయక్ డిమాండ్ చేశారు. అధికారుల వేధింపులు తాళలేక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. సురేష్ నాయక్ ఆత్మహత్యాయత్నం చేస్తే వీసీ ఆనందరావు విద్యార్థిపై కేసు నమోదు చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. వీసీ ఆనందరావు రౌడీలా ప్రవర్తిస్తున్నారని రామశంకర్ నాయక్ ఆరోపించారు. ఈ పిల్లోనికి డిప్లొమా దాకా వాళ్ళ నాయన మదనపల్లిలో చదివించాడు. ఆ తర్వాత బీటెక్ చదవాలనే ఆశతోటి రాయలసీమ యూనివర్సిటీలో బీటెక్ మెకానికల్ గా జాయిన్ కావడం జరిగింది. జాయిన్ అప్పటి నుంచి పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్నాడు ప్రిన్సిపాల్ వీసీ రిజిస్టరు వీళ్ళందరూ ఏకదాటిగా ఒక రాజ్య పాలన చేస్తా ఉన్నారు. అసలు వీసీతో మాట్లాడడానికి పోదామంటే లేదు, రిజిస్టర్ తో మాట్లాడదామంటే లేదు. 10 మంది సెక్యూరిటీ గార్డులను పెట్టుకుని భయప్రాంతాలకు గురి చేస్తా ఉన్నారు. వీసీ అయితే ఒకేసారి ఆయన ఇక్కడే లోకల్ లక్ష్మీపురం కావడం వలన నేను రౌడీ వీసీని నన్ను ఎవరేం చేసుకుంటారు అని అడుగుతా ఉన్నాడు. ఆయన మీ తోలు తీస్తా అంటున్నాడు. పిల్లోడు అన్ని బాధలు తట్టుకోలేక పోయిన నెల 2వ తారీఖున మందు తాగితే ఆ బాధ భరించలేక పురుగుల మందు తాగి చనిపోతే ఆ పిల్లోని మీద కేసు కట్టారు. పిల్లోని మీద కేసు కట్టారు. పిల్లోని హాస్టల్ నుండి తీసేస్తున్నాడు. అయ్యా నేను చదువుకుంటానయ్యా అని అంటుంటే పిల్లోడు లేదు నిన్ను హాస్టల్ నుంచి బయటికి ఏంటేసామో నువ్వు లోపలికి వస్తే నీ మీద కేసు పెడతాము అని అంటున్నాడు. ఇక్కడ చూడండి వీసీ పిల్లోడు మందు తాగితే రిజిస్టర్ కేసు పెట్టాడు. మా వాడి మీద రిజిస్టర్ కేసు కట్టించాడు. మందు తాగాడు, కనీసం వాని బాధ అయ్యేది, వానికి ఏం జరిగింది, పిల్లోని చదువు భంగం అవుతుంది. తల్లిదండ్రులు 4 రోజులుగా పోయి అయ్యా నా బాబుకు మందు తాగాడు, నా పిల్లోడికి ఏమో సాయం చేయండి అంటే గేట్లకు కూడా రానివ్వడం లేదు. సుగాల నాయనలారా బయటికి వెళ్ళండి రా మీరు. బాధలు అయ్యా వీసీ నీకు హెచ్చరిస్తా ఉన్నాము. రిజిస్టర్ అండ్ నువ్వైనా ప్రిన్సిపాల్ మీరు డిప్లొమా తనకు భాస్కర్ కి కూలి పని చేసుకొని ఈ పిల్లోనికి డిప్లొమా దాకా వాళ్ళ నాయన మదన్